హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ది మోస్ట్ అవైటెడ్ మూవీగా డిసెంబర్ 5న రిలీజ్కు రెడీ అవుతున్న పుష్ప 2 సినిమా రివ్యూ బయటికి వచ్చింది. అందరి అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా దిమ్మ తిరిగే రేంజ్లో ఉందనే పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. అదెలా అంటే రీసెంట్గా ఈ మూవీ సెన్సార్కు వెళ్ళింది. కొన్ని కట్స్తో US సర్టిఫికేట్కు సాధించింది. అయితే ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డులోని కొంతమంది సభ్యులు ఈ సినిమా బాగుందని, బన్నీ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అని బయటకు చెప్పారట. ఇక వారి ఒపీనియనే పుష్ప 2 రివ్యూగా బయటికి వచ్చింది. నెట్టింట సునామీ సృష్టిస్తోంది. దేవరగా నిన్న మొన్నటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ వైల్డ్ డ్రాగన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి బాక్స్ ఆఫీస్ ను ర్యాంపేజ్ ఆడించబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా దేవర పక్కన హీరోయిన్ గా రుక్మిణిని సెట్ చేశాడట ప్రశాంత్ నీల్. అయితే ఎప్పటి నుంచో ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఈమె హీరోయిన్ అంటూ ప్రచారంలో ఉండడంతో తారక్ ఫ్యాన్స్ పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ పక్కన రుక్మిణి మైండ్ బ్లోయింగ్ లెక్క అనేలా పోస్టులు అయితే పెడుతున్నారు. ఓ పక్క డిసెంబర్ 5న పుష్పరాజ్ ఆగమనం, మరో పక్క ఇదే డిసెంబర్ 5న బాలయ్య అబ్బాయి మోక్షజ్ఞ దర్శనం. కట్ చేస్తే ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది క్షణం క్షణం. ఎస్, మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ గురించి వెరీ ఈగర్గా ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్కు రంగమంతా సిద్ధమైంది. డిసెంబర్ 5న మోక్ష్ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇక ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. 2025లో నందమూరి వారసుడి సినిమా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ జ్యోతి కృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. షూట్ పై పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. నవంబర్ చివరి వారం నుంచి పవన్ కళ్యాణ్ వీరమల్లు సెట్లో జాయిన్ అవుతారని తెలిపారు. సినిమా మార్చ్ 28, 2025న విడుదల కానుంది. హిట్లు ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు సూర్య. తాజాగా అయిన 45వ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. కమెడియన్ కమ్ డైరెక్టర్ RJ బాలాజీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 44వ సినిమా పూర్తి చేశారు సూర్య. ఓ పక్క పుష్ప 2 సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది, ప్రమోషన్స్లో బస్ చేస్తోంది. కానీ సుకుమార్ యాక్టివిటీ మాత్రం చాలా తక్కువగా ఉందేంటనే టాక్ ఉంది. అయితే ఈ టాక్నే బ్రేక్ చేస్తూ తనున్న పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానంటూ బిగ్ అప్డేట్ ఇచ్చారు సుక్కు సార్. పుష్ప 2 సినిమా వర్క్ మొత్తం పూర్తయిందని, ఆల్ సెట్ టు రిలీజ్ అంటూ సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు ఈయన. ఎడిటర్ నవీన్ నూలితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోతో నెట్టింట వైరల్ అవుతున్నాడు సుక్కు. జూన్లో పుట్టినప్పటి నుంచి రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారాను చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ మెగా బేబీని రివీల్ చేసేందుకు కొంతమంది కెమెరామెన్లు కెమెరాలు పట్టుకొని మరీ చెర్రీ ఉపాసనను ఫాలో అవుతున్నారు. క్లింకారా బేబీని క్యాప్చర్ చేసే పనిని పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన తల్లి ఉపాసనతో మాల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న క్లింకారాను వీళ్ళు రికార్డ్ చేసి నెట్టింట పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో తన తల్లి చేయి పట్టుకొని బుడిబుడి అడుగులు వేస్తున్న క్లింకారా క్యూట్ లుక్స్కి అందరూ ఫిదా అవడం అన్ఇంటెన్షనల్గా జరిగిపోతోంది. కంగువ సినిమా భారీగా నష్టపోయిందనే విషయాన్ని కాసేపు పక్కకు పెడితే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వెనక ప్రభాస్ ఉన్నాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ మూవీ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా. ప్రభాస్ కల్కి మూవీ గురించి 3 రోజులు నిద్రపోలేదని చెప్పిన జ్ఞానవేల్ రాజా ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అని తెలియగానే కంగువ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశానని చెప్పాడు. లేదంటే పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసేవాడినంటూ అసలు విషయాన్ని చెప్పాడు ఈయన. నాగ్ పెద్ద కొడుకు యువ సామ్రాట్ నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో కొంతమంది హితులు సన్నిహితుల సమక్షంలో జరగనుంది. అయితే ఇదే రోజు నాగ్ తన చిన్న కొడుకు అఖిల్ జైనా పెళ్లి కూడా చేయబోతున్నాడనే రూమర్ బయటికి వచ్చింది. అది కాస్త నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన కింగ్ నాగ్ ఈ న్యూస్ను ఖండించాడు. తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లిని వచ్చే ఏడాది చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.